హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హరి. తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. చూడండి, నా భూగర్భ జల సర్వేలో దాదాపు 95 నుంచి 96% సక్సెస్ రేట్ తోటి అయితే ముందుకెళ్తా ఉన్నానండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతు సోదరులు గమనించగలరండి. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్ రీసెంట్ అంటే 20వ తారీఖు నాడు ఈ నెలలో ఫిబ్రవరి నెలలో సర్వే చేయడం జరిగిందండి. 22వ తారీఖు నాడు డ్రిల్ చేసుకోవడం జరిగింది. ఈ రైతు పేరు వచ్చేసి జి రమేష్ చారి గారు అండి. ఇతని గ్రామం వచ్చేసి ఖాతా అనే గ్రామం అండి, విలేజ్. మండల్ వచ్చేసి నంగనూరు మండల్, జిల్లా సిద్దిపేట జిల్లా అండి. ఈ రైతు ఈ 2 ఎకరాల భూమిని రీసెంట్ గా కొనుక్కోవడం జరిగిందండి. కొనుక్కున్న తర్వాత 5 బోర్ పాయింట్లు అయితే డ్రిల్ చేసుకోవడం జరిగింది. 5కు 5 ఫెయిల్ కావడం జరిగింది. నీళ్లు రాకపోయేసరికి నా యొక్క ఇన్స్టా పేజీని మరియు యూట్యూబ్ ను ఫాలో అవ్వుకుంటూ నా యొక్క సక్సెస్ రేట్ ను చూసుకుంటూ నేను చెప్పే సబ్జెక్ట్ అంతా వింటూ రైతు అయితే ధైర్యంగా పిలుచుకోవడం జరిగిందండి. పోయి డీటెయిల్ గా సర్వే అయితే చేయడం జరిగిందండి. ఇతనికి ఉన్నటువంటి 2 ఎకరాల భూమి. ఈ 2 ఎకరాల భూమికి కరెక్ట్ గా ఫుట్ ఆఫ్ ది హిల్ అంటే గుట్ట కానుకొని ఉంటుందండి కింద బాగాన. అయితే ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ వచ్చేసి ఆ గుట్టకు ఆనుకొని ఉన్నందున మేము డీటెయిల్ గా సర్వే చేయాల్సి వచ్చిందండి. ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ కంప్లీట్ గ్రనైటిక్ ఫార్మేషన్ మధ్య నుండి డైకింట్రిజ్యూ పాస్ అయిందండి. ఒక పక్కన అంటే ఈస్ట్ డైరెక్షన్ లో డైకింట్రిజ్యూ అనే రాయి అక్కడ కట్టవడం వల్ల కరెక్ట్ గా లీనిమెంట్ చెక్ చేసుకుంటూ పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్ ఇది సైంటిఫిక్ డేటా అండి. అంటే శాటిలైట్ వరకు అంటే ఆర్జిఐఎస్ అనే సాఫ్ట్వేర్ నా డీటెయిల్ గా వస్తుంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ప్రకారంగా ఇక్కడ ఈ లైన్ లో అయితే పెట్టడం జరిగింది. దాదాపు ఇది 3వ పాయింట్ అండి. రైతుకు 4 పాయింట్లు ఇవ్వడం జరిగింది. 3వ పాయింట్ రికమెండ్ చేయడం జరిగింది. ఇది 3వ పాయింట్. 2 నుంచి 2.5 ఇంచుల వాటర్ మధ్యలో అయితే వచ్చిందని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగిందండి. మనం ఇది చూడొచ్చు. దాదాపు ఇది 2 నుంచి 2.5 ఇంచుల మధ్యలో అయితే ఈ వాటర్ ఉంటుందండి. ఇది ఫుట్ ఆఫ్ ది హిల్ ఆనుకొని వచ్చినటువంటి ఈ వాటర్ రైతు అయితే చాలా సంతోషంగా ఈ వీడియో నాకు పెట్టడం జరిగిందండి. ఫుట్ ఆఫ్ ది హిల్ కు ఆనుకొని ఉన్నటువంటి భూములలో దాదాపు మనం చూస్తూ ఉంటామండి వాటర్ అయితే రాని పరిస్థితిలో ఉంటాయండి. అది కూడా అక్కడ రావాలంటే అక్కడ జియాలజికల్ ఫార్మేషన్ ను బేస్ చేసుకుని ఒక మంచి జియాలజిస్ట్ ను పిలిపించుకుంటే ఇలాంటి వాటర్ కింద తీపిచ్చే ప్రయత్నం అయితే జియాలజిస్ట్ చేస్తాడండి. ఈ రకమైన జియాలజికల్ ఫార్మేషన్ ఇక్కడ హైడ్రోజియాలజికల్ కండిషన్ ఒక లీనియమెంట్ అంటే సాఫ్ట్వేర్ వరకు ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తికి తెలిసి వస్తుంది కాబట్టి దాని ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారండి. సో రైతు సోదరులారా, నేను పదే విన్నవించుకుంటా ఉన్నాను. గతంలో నుండి నా యొక్క సోషల్ మీడియా వేదికగా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఒక మంచి జియాలజిస్ట్ గా రైతులకు సందేశం ఇస్తా ఉన్నానండి. మంచి జియాలజిస్ట్ ను పిలిపించుకుని మంచి రిజల్ట్ పొందాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. సో థ్యాంక్ యూ అండి.